వారు వర్క్ చేసే ప్లేస్ అన్నమాట ఇది. మా వారు వచ్చేసి స్వీట్ వర్క్ చేస్తారు. ఏం వర్క్ చేస్తారు ఏంటి అనేది నేనైతే చూపిస్తున్నాను మీకు. తర్వాత అయితే మొత్తం నేను వివరంగా చెప్పాను. వీడియో మొత్తం అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తున్నాను. అండ్ డౌట్ కూడా ఉంటుంది కదా అందరికీ, నిజంగా వర్క్ చేస్తారా, స్వీట్ వర్క్ అయినా చేసేది అందుకని చెప్పేసి అనుకుంటారని చెప్పేసి నేను ఈ వీడియో అయితే పెట్టాను. ఇది వచ్చేసి మైసూర్ పప్పు అంటారు కదా, మైసూర్ పప్పు అంటారు కదా, అది ఐటెం తయారు చేస్తున్నారు. తర్వాత దీన్ని కట్ చేసి ముక్కలు ముక్కలుగా పెడతారనమాట. అవి కూడా పెట్టాను మీకు. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో పచ్చిమిరపకాయలు ఉంటాయి పోయింది. ఎగ్గులో పోయింది పోయింది. ఇది వచ్చేసి మైసూర్ పోక్ పెడుతున్నారన్నమాట. కటింగ్ ప్రాసెస్ తీయడం మర్చిపోయారంట హడావుడిగా. అది చల్లారిపోతుంది, గబగబు కట్ చేయాలనేసి. అందుకని ఇదైనా వీడియో తీసేసి పెట్టు అని చెప్పేసి నేను అప్లోడ్ చేసుకుంటానంటే ఇక అప్పుడైతే పెట్టారు. ఇదైతే మీకు ఎవరికైనా ఐటమ్స్ కావాలంటే చెప్పండి, ఇలానే చేసి పంపిస్తారన్నమాట. నేనైతే తర్వాత ప్రాసెస్ మొత్తం చెప్పాను. ఒకసారి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లవి బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నాను నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ టాపిక్ వచ్చేసి చాలా రోజుల నుంచి అడుగుతున్నారండి, చాలామంది అడిగారు. నేను ఆల్రెడీ లైవ్స్లో కూడా చెప్పాను అన్నమాట. సో ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేసేద్దామని అయితే వచ్చేసాను. మీ హస్బెండ్ ఏం వర్క్ చేస్తారు, మీరేం చేస్తారు, మీకు ఎంతమంది పిల్లలు ఏంటనేసి అయితే అడుగుతున్నారు. డైలీ లైవ్ చూసే వాళ్ళకైతే అవసరం లేదనుకుంటా, మేబీ లాంగ్ వీడియోస్ చూస్తున్నారు కదా, వాళ్ళు ఇంకా వర్క్ గురించి డౌట్స్ అడుగుతున్నారు కాబట్టి నేను ఇంకా వర్క్ గురించి డౌట్స్ అయితే క్లియర్ చేసేసేస్తాను. సో ఇవాళ టాపిక్ వచ్చేసి ఇది కదా, అదన్నమాట. మా వారు వచ్చేసి స్వీట్ వర్క్ చేస్తారండి. జాబ్ కాదు, బిజినెస్ కాదు, ఏం కాదు. మా వారు కూడా సొంతంగా మేబీ ఒక 1 or 2 years లోపు బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇప్పుడైతే నేనంటూ ఒక బిజినెస్ చేస్తున్నాను కాబట్టి అది రన్ చేసుకుంటా మెల్లిగా వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడైనట్టు ఉంటుంది కదా. నాకు వచ్చేసి 2 అమ్మాయిలు అన్నమాట. మా వారు వచ్చేసి స్వీట్ వర్క్ చేస్తారు. మేమైతే త్వరలో స్వీట్ షాప్ అనేది ఓపెన్ చేసుకొని పెట్టుకుంటాము. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కదండి, పెద్ద పాప వచ్చేసి 8 years, చిన్న పాప వచ్చేసి 4 years అన్నమాట. ఈ మంతే, ఇది సెప్టెంబర్ కదా, మొన్న September 3rd 4th year వచ్చిందన్నమాట. సో మాదైతే చిన్న ఫ్యామిలీ, చింతలేని ఫ్యామిలీ అనమాట. అందరూ ఉన్నారు కానీ అత్తగారు లేరు, మామగారు, మరిది గారు, తోడిపడలు అందరూ ఉండారు మాకైతే. కానీ సపోర్ట్ ఇచ్చే వాళ్ళైతే ఎవరు లేరు, మాకు మేమే. నాకు వచ్చేసి మా అమ్మ, మా తమ్ముడు ఉన్నారు కానీ వాళ్ళకే సరిపోయింది. ఎప్పుడైనా నేను వెళ్ళానంటే నన్ను చూసి పంపిస్తారు, కానీ సపోర్ట్ ఇవ్వాలంటే ఎప్పుడైనా ఒకసారి ఆదుకుంటారు. వెళ్ళి అడగాలన్నా కానీ బాగోదు కదా.
సో అలా అన్నమాట. మా సొంతంగా మేమే బతకాలి, ఎవరి సపోర్ట్ లేకుండా అనేది అయితే మా ఇదన్నమాట. సో అలానే ఫస్ట్ నుంచి మా వారైతే కష్టపడి వచ్చేసారు. మా వారి జీవితం అయితే అది అన్నమాట, కష్టజీవి. సో నేను కూడా వచ్చిన తర్వాత నేను కూడా ఏదో ఒకటి చేసుకోవాలి అనేసి చదువుకున్నాను కదా, జాబ్కి వెళ్తానంటే వద్దన్నారు మా వారైతే. ఇంట్లోనే చేసుకుంటానంటే స్వీట్ బాక్స్ మేకింగ్ ఐడియా అయితే వచ్చింది మా వారికి. అదైతే ఇట్లా షాప్స్కి వేసుకున్నారు. ఫ్యూచర్లో కూడా మనం షాప్ పెట్టుకుంటే యూజ్ అవుతుంది కదా అని అన్నారు. సో ఇదైతే బాగుందని చెప్పేసి నేనైతే ఓకే అని చెప్పేసి 7 years నుంచి చేస్తున్నాను అనమాట ఈ బిజినెస్ అనేది. మా వారైతే స్వీట్ వర్క్ చేస్తారండి. మీకు ఏ స్వీట్స్ కావాలన్నా నేనైతే తర్వాత వీడియో పెడతాను, శాంపుల్ వీడియో అయితే పెడతాను. మైసూర్ పాకు అవన్నీ చేసి పెడుతున్నారనమాట. ఇంతకుముందు షార్ట్స్లో పెట్టాను కానీ ఇప్పుడు మైసూర్ పాకు ఓన్లీ సదట్టం వరకే కట్ చేసి సదట్టం వరకే పెడతాను. మళ్ళీ చూసి ఇదా అదేనా అంటారనమాట. సో నేను ఎగ్జాంపుల్ వరకే పెడతాను, పెట్టమంటే అది కూడా, లేదంటే షార్ట్గా పెట్టేదేసుకుంటాను నేను. మా వారి ఛానల్ ద్వారా పెట్టేద్దాం అనుకుంటే నేను అడుగుతున్నాను కాబట్టి నేనైతే చెప్తున్నాను. సో మా వారు వచ్చేసి స్వీట్ వర్క్ చేస్తారు, అదన్నమాట. ఇక మాకు ఎన్మాల్ బ్యాక్గ్రౌండ్ అంటారా, మాకంటూ సొంత ఇల్లు ఏం లేదండి, చేసుకొని ఉండటమే కానీ సొంత ఇల్లు అంటూ ఏమీ లేదు మాకు. తెలుసు కదా, మిడిల్ క్లాస్ అంటే అందరికి మళ్ళీ రిచ్గా పోము, అందరికంటే పూర్గా పోము. ఏదో ఉన్నందులో మాకు 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయా లేదా అది మాత్రమే చూసుకుంటాం. ఏదో లేకుండా ఉన్నాయని బిల్డప్ ఇవ్వడం, ఉన్నా కానీ లేవన్నట్టు బిల్డప్ ఇవ్వడం మాకు అస్సలు రాదు. ఎలా ఉంటామో అలానే ఉంటాం. సో దిస్ ఈస్ మై ఫ్యామిలీ స్టోరీ అన్నమాట. మా పిల్లలు వచ్చేసి మా పాప 2nd class చదువుతుంది, పెద్ద పాప. చిన్న పాప వచ్చేసి అంగన్వాడికి పంపించాలి, పంపట్లేదు అలవాటు అవ్వక. మా ఫ్యామిలీ స్టోరీ అయితే ఇదన్నమాట. మీకు ఎవరికైనా స్వీట్స్ కావాలన్నా అది మెల్లిగా నేను షాపింగ్ది ఉంది కదా నా దాంట్లో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి మా వారిది పెట్టేద్దాం అనుకుంటున్నాను. అండ్ నేను వచ్చేసి ఫ్యాన్సీ జ్యువెలరీ పెడదాంలే, అది కూడా బిజినెస్ లాగానే అయితే అనుకుంటున్నాను. నేను బాక్స్లో అయితే ఇవ్వలేను కదా, ఆన్లైన్ ద్వారా అట్టా అని చెప్పేసి అది పెడదాం అనుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ ఉంటే, మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటే నేనైతే పెట్టాలని అయితే అనుకుంటున్నాను. అండ్ స్వీట్స్ ఎవరికైనా కావాలంటే మీరు ఆర్డర్ అయితే ఇచ్చుకోవచ్చండి, మేము ఎక్కడికైనా పంపిస్తాము. చెప్తున్నా ఎందుకంటే మేమంటూ తెలియాలి కదా అందరికీ, అందుకని చెప్పేసి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరైతే నన్ను అడగచ్చు ప్లీజ్. నాకైతే మీ అందరి సపోర్ట్ అవసరమైంది. ఒక అమ్మాయి ఆన్లైన్ పబ్లిక్ ద్వారా వస్తుంది అంటే తన వెనకమాల ఏదో ఉండి లేక అని కాదన్నమాట. నలుగురికి తెలియాలి, ఏదో ఇతోటి తెలుస్తుంది అని చెప్పేసి బయటకైతే వస్తుంది. సో మీ అందరు సపోర్ట్ చేస్తేనే అది కూడా నా వల్ల అయితే అవుతుంది అన్నమాట. లైవ్ పెడితేనే చాలా బ్యాడ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి. అక్కడే తట్టుకోలేని వాళ్ళం ఇంక ఇవన్నీ చేయాలంటే కాస్త ధైర్యం కావాలి. 4 days నుంచి చాలా డల్ అయిపోయాను అనమాట. లాంగ్ వీడియోస్ కూడా పెట్టట్లేదు, ఏది పెట్టాలి, కంటెంట్ తీసుకోవాలన్న మైండ్ కూడా పనిచేయట్లేదు. ఈ బ్యాడ్ కామెంట్స్ మూలాన నాకు మోనీ అయిన తర్వాత వ్యూస్ తగ్గిపోవడం ఏంటి, అసలు నోటిఫికేషన్ వెళ్ళకపోవడం ఏంటి, మెయిన్ ఎక్కడ ప్రాబ్లం ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు. సో ఆ టెన్షన్లో పడిపోయి నేను అసలు లాంగ్ వీడియో పెడతాను కూడా మర్చిపోతున్నాను. చాలా కంటెంట్స్ ఉన్నాయి, మా వారిది పనిదే పెట్టచ్చు, నా వర్క్ వీడియో పెట్టచ్చు. చాలామంది ఇంకా డౌట్స్ అడుగుతున్నారు, అది 90K వ్యూస్కి వెళ్ళిపోయింది నా వర్క్ వీడియో. వాళ్ళందరికీ నేను ఆన్సర్స్ ఇవ్వాలి కదా, ఆన్సర్స్ కూడా ఇవ్వకుండా నేను స్కిప్ చేసేస్తున్నాను. ఐ మీన్ లైక్ చేసి వదిలేస్తున్నాను అన్నమాట. అలా ఆన్సర్స్ ఇవ్వాలి వాళ్ళకు కూడా. నేను వర్క్ వీడియోస్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. నాకు మెయిన్ సపోర్ట్ కావాలండి, మీరు అందరూ సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేసే వాళ్ళందరికీ నేను పేరుగా వేడుకుంటున్నానండి. ప్లీజ్ నాకు అందరికీ సపోర్ట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే మా వారి స్వీట్స్ పంపిస్తామని అన్నాం కదా, మీ కళ్ళ ముందే నేను చేసి వీడియోస్ కూడా పెడతాను. పలానా వాళ్ళు అడిగారని చెప్పేసి. ఐ మీన్ 1 kg అయినా 2 kgs అయినా 3 kgs అయినా మా వారు ఇక్కడే చేస్తారు, హోమ్లోనే చేస్తారు. చేసి మేమైతే అవి పంపిస్తాము, ఆన్లైన్ డెలివరీ ద్వారా పంపిస్తామన్నమాట. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అసలు ఆ షాప్ని, ఆ బిజినెస్ అనేది ఎలా పెట్టాలి ఏంటి అనేది నాకు ఇంకా ప్రాసెస్ తెలియదు. నేను కూడా ఈలోపు చూసేసి పెట్టుకుంటాను అన్నమాట. ఒకటి అందరికీ తెలియాలి, మనకి మెయిన్ ఒకటి రావాలి అంటే
ఎలాగైనా వెళ్ళాలి, మంచి ద్వారానే వెళ్ళాలి కానీ చెడు ద్వారా కాదు కదా. సో మేము అలానే చేస్తున్నాము. చెడుకి మంచి రోజులు ఎక్కువైపోయినాయి, మంచికి చెడు రోజులు ఎక్కువైపోయినాయి అన్నట్టు ఉంది. నన్ను నేనే ఎగ్జాంపుల్గా చూసుకుంటున్నాను, అదేంటో నాకైతే అర్థం కావట్లేదు. సో అలాగా నా బిజినెస్, బాక్సుల బిజినెస్ కోసం కూడా మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, అండ్ కాల్ కూడా చేయండి గోపి గారికి, డౌట్స్ అయితే క్లియర్ చేస్తాము. అండ్ ఇంకెవరికైనా సపోర్ట్ ఇవ్వమంటే నేను అందరికీ సపోర్ట్ అయితే ఇస్తానండి. నాకు మీద కోపం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మ్యాక్సిమం నేను ఎవరిని ఏమనను, నేను ఎవరికి ఏం చేయలేదు, నేను అందరికీ సపోర్ట్ చేస్తున్నాను. నా మీద ఇంకా ఎవరికైనా కోపం ఉన్న వాళ్ళైతే ప్లీజ్ నన్ను మా కష్టాన్ని చూసి ఒక్కసారి అయితే సపోర్ట్ చేయండి. నాకు స్టార్టింగ్లో వీడియోలు ఎలా పెట్టాలో కూడా నాకు అర్థమయ్యేది కాదన్నమాట. అలాంటి వీడియోస్ వెళ్ళి ఇప్పుడు వ్యూస్ తగ్గుతున్నాయా, వ్యూస్ వస్తున్నాయో కూడా నాకు తెలియదు, నేను చూసుకోవట్లేదు. మీ అందరి సపోర్ట్ ఉంది, ఉంటుంది అనే నమ్మకంతో నేనైతే చూసుకోవట్లేదు అన్నమాట. అది మాదైతే ఇదన్నమాట మా స్టోరీ. నాకైతే ఇంకా హోమ్ టూర్ ఒకటి చేయమన్నారు, చేస్తాను. శారీస్ది ఒకటి పెట్టమన్నారు, పెడతాను అవన్నీ. కాకపోతే ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుందన్నమాట, వ్యూస్ రాకపోవడం వలన. అర్థం కావట్లేదు, కామెంట్ కాదు కదా, లైక్ కూడా చేయట్లేదు వీడియోస్కి. అండ్ వీడియోస్కి లైక్ చేయడం వల్ల ఏంటంటే రీచ్ అవుతుంది, కొంతమందికి ప్రమోట్ చేస్తారు. అండ్ ఇప్పుడు వేరే ఛానల్ వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు అనుకో, మీరు లైక్ చేసినందువల్ల వాళ్ళకి వెళ్ళి చూపిస్తుంది, యూట్యూబ్ అనేది వాళ్ళకి వెళ్ళి చూపిస్తుంది వీడియో, అలా అన్నమాట. ఇప్పుడు నేను సపోజ్ నేను ఇప్పుడు వేరే చెత్త ఏం చెప్పట్లేదు, మా స్టోరీ చెప్తున్నాను, మా వారి బిజినెస్ స్టోరీ చెప్తున్నాను నేను. ఇప్పుడు మా స్వీట్స్ చేస్తారు, వీళ్ళు ఆన్లైన్ ద్వారా నుంచి పంపిస్తారు, మనకు ₹1 తక్కువగా పంపిస్తారు, క్వాలిటీది పంపిస్తారు అనేది ఉంటుంది. కాబట్టి నేను ఇప్పుడు అది చెప్తున్నాను, మీరు ఇంకా కొంచెం మందికి చెప్తారన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను. అందుకని లైక్ చేయండి, లైక్ చేస్తే ఇంకొంతమందికి యూట్యూబ్ అనేది చూపిస్తుంది. చూపించడం వల్ల ఆహా దీంట్లో ఏదో ఉంది కంటెంట్, అందుకని అని చెప్పేసి. సో అలా అన్నమాట. నాకేం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. సో రేపటి నుంచి డైలీ వ్లాగ్స్ అయితే పెట్టేస్తాను. పర్ డేకి 2 లైవ్స్ 1 లైవ్ పెడతాను. షార్ట్స్ ఒక 4 కానీ 3 కానీ తీస్తాను. నాకున్నంత టైంలో పిల్లల్ని చూసుకొని అన్నీ చేయాలంటే చూసుకోవాలి కదా, ఇవన్నీ చేసుకొని మళ్ళీ నేను వెళ్ళి నా వర్క్ దగ్గర కూర్చొని చేసుకోవాలి. నాకు అది కూడా చెయ్యందే నాకైతే కుదరదు కదా. అవతల ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి నేను సమాధానం చెప్పుకోవాలి. ఇప్పటికే చాలా రోజులు పెండింగ్ పెట్టేసా. ఒక ఐటెం ఇచ్చిన వాళ్ళకి ఇంకో ఐటెం ఇవ్వలేకపోతున్నాను అన్నమాట. ఏది యూట్యూబ్ పరంగా దీని మీదే కాన్సన్ట్రేషన్ చేసి అది పక్కన పెట్టేసి ఉన్నంతలో చేసి పంపిస్తున్నాను అన్నమాట. అలాగా. అండ్ చిన్న పాపను చూసుకోవాలి కదా, ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకొని నేను ఇవన్నీ చేయాలంటే మెయిన్ సపోర్ట్ కావాలండి. సపోర్ట్ లేనిదే నేనేం చేయలేను. నేనే డల్ అయిపోతున్నాను సపోర్ట్ లేనిదే, అర్థం కావట్లేదు. ప్లీజ్ నాకైతే సపోర్ట్ ఇవ్వండి, ఇస్తారని అయితే నేను అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, నాకు చాలా తగ్గిపోయింది సపోర్ట్నెస్ అనేది, ఇస్తారని అయితే అనుకుంటున్నాను. ఓకేనా, మీకైతే నెంబర్ పెడతాను, నెంబర్ పెడితే ఆ నెంబర్కి వాట్సాప్ నెంబర్ పెడతాను గోపి గారికి. మీకు ఎవరికైనా కావాలి అంటే చెప్పండి, నేను ఇంట్లోనే ఐటమ్స్ చేపించి మీ ముందే ప్యాక్ చేసి పంపిస్తాను. ఓన్లీ 1 డేకి వచ్చేటట్టయితే డిటీడీసీ కొరియర్ ద్వారా పంపిస్తామన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అలా కూడా చేయండి. ఈ లెక్కనైనా నేను గోపి గారు అందరికీ తెలుస్తామని అయితే అనుకుంటున్నాము. ఓకేనండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే రేపటి నుంచి లాంగ్ వీడియోలు పెట్టేస్తాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మళ్ళీ మంచి కంటెంట్ కలుద్దాం. బాయ్ బాయ్ అండి.